నాగన్నతో చీలికయ్యేంత వరకు, పార్టీల చీలికలయ్యేంత వరకు దాదాపు ప్రతి వేదిక మీద కూడా మేమందరం కలిసి ప్రయాణం చేసినాం. కంబేడు కానూరి తాత, కంబేడు రామారావు, కంబేడు నాగన్న, పైలం సంతోష్ తదితరులు ఎంతోమంది అందరం కలిసి ప్రయాణం చేసినాం. చీలికలైన తర్వాత కూడా సరే, ఇంతకుముందు అందరూ మాట్లాడారు, పార్టీల చీలికలతోటి ప్రజా సంఘాలు కూడా చీలికలవ్వడం అదొక బాధాకరమైనటువంటి అంశమైనప్పటికీ కూడా కామ్రేడ్ నాగన్న జీవితం, నాగన్న చూపినటువంటి చొరవ, నాగన్న తపన ఎంత ఉందనేది మనమంతా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కామ్రేడ్ నాగన్న తన జీవితకాలం అంతా కూడా ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో గాయకుడిగా మాత్రమే కాదు, నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఉద్యమం నాయకులను తయారు చేస్తుంది, నాయకులు ఉద్యమాన్ని లీడ్ చేస్తారు, ముందుకు తీసుకుపోతారు. ఇది మనందరికీ తెలిసిందే. నక్సల్బరీ వసంత మేఘగర్జనతో, శ్రీకాకుళం ఉద్యమ వారసత్వంతో, మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వంతో ముందుకొచ్చినటువంటి ఈ విప్లవ శ్రేణులలో భాగంగా విప్లవ సాంస్కృతికోద్యమంలో కొనసాగుతున్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా ఇవాళ మనం అందరం కోరుకున్నట్టు ఒక నూతన సమాజాన్ని ఆవిష్కరించడమే. అందులో కష్టాలు నష్టాలు ఎన్నున్నాయో మనందరికీ తెలుసు. ముంచుకొస్తున్నటువంటి వేయపడల విషపడేలా ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిస్టు ధోరణులను ఎదుర్కోవడానికి ఒక బలమైనటువంటి విప్లవ సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకతలో ఇవాళ కామ్రేడ్ నాగన్న భౌతికంగా మనకు దూరమైన కామ్రేడ్ నాగన్న గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈ దోపిడీ, వివక్షత, అసమానతలు ఉన్నంతకాలం కామ్రేడ్ నాగన్న మనందరి మధ్యన జీవించే ఉంటాడు ఎప్పటికీ కూడా. అట్లా ఆ వారసత్వానికి కొనసాగింపుగా ఇవాళ ఇన్ని గొంతులు వినిపిస్తున్నాయి. పాట ఎంత ప్రభావితం చేస్తుందో ఇవాళ ఈ సభనే దానికి ఉదాహరణ. ఇంకా ఇక్కడ కామ్రేడ్ కృష్ణన్న ఉన్నారు, మేమున్నాము, వేణు, ఇట్లాంటి తదితరులు అందరం కూడా కొనసాగించడానికి సిద్ధమవుతున్నాం. ఐక్యత దిశగా జరిగినటువంటి 50 ఏళ్ల మహాసభలో కామ్రేడ్ నాగన్న చేత జెండావిష్కరణకు మేము ఆహ్వానించినప్పుడు అనారోగ్యంతో ఉండి రాలేకపోయాడు. అప్పుడు కూడా చీలికే మన బలహీనత అని బాధపడ్డటువంటి కామ్రేడ్ నాగన్న కొలిమి ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా తను చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందరికీ ఉంది ఆ బాధ, అట్లా మాకు కూడా ఉంది. అందుకనే ఇకనైనా కామ్రేడ్ కానూరి తాత నుండి మొదలుకొని, రాజేంద్ర ప్రసాద్ అన్న నుంచి మొదలుకొని, చలపతన్న నుంచి మొదలుకొని, ఇప్పుడు వినయన్న మాట్లాడిన దాకా కూడా అందరి ఆరాటము, అందరి తపన, అందరి బాధ ఒకటే. దీన్ని మనం ముందుకు తీసుకుపోదాం, ఐక్యంగా ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ